దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ ప్రశస్త సమయంలో ఇప్పటివరకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఫైనల్ మెసేజ్ కూడా మన ఆధ్యాత్మిక వృద్ధికై, మన ఆశీర్వాదాల కొరకై దేవుడు ఆశీర్వదించి మనకి ఇచ్చిన కాక ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం, ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథము, రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథము మీద వారు అతనిని కూర్చుండబెట్టిరి. ఎవరిని 15వ వచనంలో ఉంది. అచ్చటి నుండి పోయిన తర్వాత తను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును. చాలు. ఇక్కడ గతంలో ఒకసారి మనం రేకాబీల గురించి దేవుని ధ్యానం చేసాం. వారు ద్రాక్షారసం ముట్టకుండా దేవునికి వేరుగా వారు ప్రవర్తించకుండా దేవునికి అనుకూలమైన జీవితం జీవించిన వారని ఒకసారి మనం వారిని గురించి ధ్యానం చేశాం. రేకాబు కుమారుడు అనగానే వారు దేవుని కొరకు ప్రత్యేకించుకొని ఆసక్తి కలిగిన వారని అర్థం. వారికే దేవుడు అంటే చాలా ఆసక్తి అని, దేవుని కొరకు రోషం కలిగి జీవించేవారని కొన్ని పేర్లు ఉన్నాయి. అలాంటి రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబు దగ్గరకు కొత్తగా అప్పుడే ఎన్నుకొనబడినటువంటి ఒక రాజు యోహు, అతడు అంతకుముందు సైన్యాధిపతి. అంటే ఆహాబు దగ్గర అతను సైన్యాధిపతిగా ఉండేవాడు. సింపుల్గా చెప్పాలంటే ఆహాబు రథం వెంబడే ఉండేది ఆయన రథం. మనం 9వ అధ్యాయం 10వ అధ్యాయం చదివితే ఆ విషయం మనకు బాగా అర్థమవుతుంది. అయితే ఈ యోహుని దేవుడు రాజుగా ఎంచుకున్నాడు. ఎలీషా ప్రవక్త తన దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలలో పిలిచి ఒక ప్రవక్తను పిలిచి తన శిష్యులలో చెప్పాడనమాట, నువ్వు వెళ్ళి యోహు అనేటువంటి వ్యక్తిని కనుగొని ఆ వ్యక్తి ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసి అతని మీద ఈ తైలము పోసి ఒక మాట చెప్పు, నిన్ను దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించి ఉన్నాడని చెప్పి ఈ తైలం అతని తల మీద పోసి నువ్వు వెంటనే అక్కడి నుంచి పరిగెత్తి పారిపోవాలి అని చెప్పాడు. చెప్తూ అతనికి ఒక మిషన్ కూడా చెప్పాలి. ఏ విషయమై అతడు రాజుగా ఎన్నుకొనబడుతున్నాడు, ఏం చేయడానికి అతన్ని రాజుగా ఎన్నుకుంటున్నాను ఆ విషయాన్ని కూడా చెప్పాలి అన్నాడు. సరేనని అతడు నడుము కట్టుకుని తైల గుడ్డి తీసుకొని వెంటనే యోహు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాడు. వెళ్ళి అతన్ని కనుగొని అతని ఇంట్లోనికి రమ్మని తలుపు వేసి అతనికి చెప్పాడు, ఇదిగో దేవుడైన యెహోవా నిన్ను రాజుగా ఎన్నుకుంటున్నాడు, నీవు చేయవలసిన కార్యం ఒకటి ఉన్నదని చెప్పి 9వ అధ్యాయం 6, 7 వచనాల్లో చెప్తాడు. ఏం చేయాలి నీవంటే, అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా జనుడైన ఇశ్రాయేలు వారి మీద నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము. ఆహాబు సంతతి వారును నశింతులు, అల్పులేమి గనులేమి ఆహాబు సంతతులు ఏ పురుషుడును ఉండకుండా అందరిని నిర్మూలన చేయము. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులకు అహియా కుమారుడైన బయేష కుటుంబీకులకు నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను నీకు అప్పగించుదును. ఈ యోహుని ఎంచుకొని దేవుడు చెప్పాడు. ఆహాబు కాలంలో చాలా జాగ్రత్తగా వినాలి, ఇది కొంచెం హిస్టరీ కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆహాబు కాలంలో ఆహాబు భార్య అయినటువంటి యెజబెలు, ఆహాబు ఇద్దరు దేవుని బిడలను దేవుని నుంచి బయలుదేరిపోయేటట్లు చేశారు. బయలుదేవతకు మరియు అర్తమీదేవికి అనే ఇద్దరు దేవతలకు వారు బలులు అర్పించేవారిగా
ఇశ్రాయేలు ప్రజలను తప్పుతో పట్టించారు. దాదాపుగా 850 మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తకు 450, అర్తమీదేవికి 400, అలాగా 850 మంది ప్రవక్తలను నియమించి నిత్యము బరులిస్తూ దేవుని ప్రవక్తలందరినీ హతం చేశారు. వాళ్ళు దేవుడిని అనుసరించే వారిని హింసలు పెట్టారు. నిజ మార్గంలో వారిని నాశనం చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆహాబు భార్యను శపించారు. ఆహాబు, నీవు ఏ నాబాతు విషయంలోనైతే నీవు తప్పు చేసి అంతకు మునిపే నీవు చేస్తున్నటువంటి దుర్మార్గానికి ఇంకా దుర్మార్గాన్ని అదనంగా యాడ్ చేశావో, ఆ దుర్మార్గాన్ని బట్టి నీ రక్తాన్ని కుక్కలు నాకున్నట్లుగా నేను చేస్తానని దేవుడు శపించాడు. అలాగున యుద్ధానికి వెళ్ళిన ఆహాబు యుద్ధంలోనే గాయపడి మరణించాడు. అయితే ఆ రాజ్యానికి వారసులుగా వస్తున్నటువంటి వారిని దేవుడు ఆటంకపరిచి యోహును అతని స్థానంలో రాజుగా ఎంచుకుంటున్నాడు. ఎందుకు ఎంచుకుంటున్నాడంటే 2 ముఖ్యమైన కారణాలు, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, 9వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే మనం చెప్తున్నాం. 9వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే ఆహాబు యొక్క దుర్మార్గ సంతతిని నిర్మూలించడం ఒకటి. రెండవది, దేవుని సేవకుల రక్తము చిందించిన దానికి ప్రతీకారం తీర్చుకోవడం ఒకటి. ఈ 2 యోహుకు లక్ష్యంగా పెట్టాడు. ఏమిటి చెప్పాలి? ఆహాబు యొక్క దుర్మార్గపు సంతతి మొత్తాన్ని సమూలంగా నాశనం చేయడం. రెండవది, దేవుని బిడ్డలను చంపినందుకు వారి రక్తమును బట్టి ప్రతీకారం తీర్చుకో అని యోహును దేవుడు ఎంచుకున్నాడు. మనకు అది కొంచెం కఠినంగా అనిపిస్తుంది వినడానికి, కానీ దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక నాగుపాము పిల్ల గనక మన ఇంట్లోకి వస్తే ఏం చేస్తాం? అక్కడ గనక ఈ యానిమల్ సేవింగ్ సమితి వాళ్ళు అలాంటి ట్రస్ట్లు ఏమి లేకపోతే ముందు చంపేస్తాం. లేదు వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి అప్పు వేసి తీసుకుపోయి దూరంగా విడిచిపెడతాం. కానీ ఇంత దూరం ఆలోచించు. అది విషకీటకం ఇంట్లోకి వచ్చిందంటే ముందు దాన్ని కొట్టి చంపేస్తాం. ఎందుకంటే దాని ద్వారా నాశనం, అది తప్పించుకుందంటే చాలా నాశనం. ఒక్కొక్కసారి మనం ఇంకా బాగా గమనిస్తే కొంతమందికి శరీరంలో గ్యాంగ్రీన్ లాంటిది వస్తున్నప్పుడు అవయవాలు ఏం చేస్తారు? యాంప్యూట్ చేస్తారు, కట్ చేస్తారు. ఒకవేళ అవయవం కనుక స్ప్రెడ్ అయిపోతుంది కనుక అలాగే ఉంటే ప్రాణం పోతుంది. అందుకని ప్రాణాన్ని కాపాడడం కోసమైనా చెడిపోయిన అవయవాన్ని కట్ చేస్తారు, తీసివేస్తారు. అది చెడ్డ కాదు. అంటే ఈ చెడిపోయి ఉన్నటువంటి దానిని తీసివేయడము మంచికి, మిగిలినటువంటి దానిని రక్షించడం కోసం శుద్ధి చేసే ప్రక్రియ. ఒక పంట వేస్తే కలుపు మొక్కలు తీసివేస్తాం, అది తప్పు కాదు. ఒక చెట్టును చంపడం కాదు, మరొక చెట్టును బ్రతికించడం, కలుపును తీసివేయటం. అలాగే మనం కూరలు చేసేటప్పుడు ఏదైనా కాయ పుచ్చుపడింది అనుకోండి, ఆ పుచ్చు వరకు కోసేస్తాం. ఎందుకనగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం. దేవుడు కూడా ఇశ్రాయేలు తన శ్రేష్టమైన ప్రత్యేకమైన జనాంగముగా ఉన్నప్పుడు తన సంఘము పవిత్రంగా ఉండాలని, తనకు కేటాయించబడిన వారిగా ఉండాలని, వారికి హానికరంగా పొంచి ఉన్నటువంటి సాతానీయ ప్రభావంలో ఉన్నటువంటి బహు దుర్మార్గాన్ని పెచ్చిలా చేస్తున్నటువంటి, దుర్మార్గాన్ని పెంపాలు చేస్తున్నటువంటి ఈ నాశనకరమైన సంతతిని ముందు ముందు విస్తరించకుండా నాశనం చేయమని యెహోవా ఎంచుకున్నాడు. నంబర్ 1. రెండవది, తన ప్రవక్తల యొక్క రక్తాన్ని చిందించారు. ఆ ప్రవక్తల యొక్క రక్తానికి ప్రతీకారం తెచ్చుకోమని దేవుడు పంపాడు. ఇది రెచ్చగొట్టి పోరాటం విప్లవం చేయడం కాదు, కానీ మనకు ఉండేటువంటి నూతన నిబంధన కింద ఉన్న సంఘంగా మన బాధ్యత ఏంటో మనం గమనించాలి. యోహుకు చెప్పినటువంటి బాధ్యతలు ఏమిటంటే ఆహాబు యొక్క సంతతిని నిర్మూలన చేయడము, ప్రవక్తల యొక్క రక్తానికి ప్రతీకారం
తీర్చుకోవడం. అయితే యోబు వెళ్తూ ఉన్నాడు, వెళ్ళి ఆహాబు కుటుంబీకులందరినీ నాశనం చేస్తున్నాడు. ప్రవక్తల రక్తాన్ని చిందించినటువంటి యెజబెలు సహచరుడు అనుచరుడు సమూహాలను నాశనం చేశాడు. అలా వెళుతూ ఉన్నప్పుడు ఈ యోబు యెహోనాదాబు అనేటువంటి ఆ వ్యక్తిని, రేకాబు కుమారుడైనటువంటి ఆ వ్యక్తిని పిలిపించి అతనితో చెప్తూ ఉన్నాడు, యెహోనాదాబు, నీవు దేవుని కోసం రోషం కలిగిన వాడువని, దేవుని కొరకు ఆసక్తి కలిగిన వాడువని, మీ రాకాబు కుటుంబం వారు దేవుని కోసం మహా గొప్ప రోషం కలిగిన వారిని మీరు పేరు తెచ్చుకున్నారు కదా. అంత మాత్రమే కాదు, ఇదిగో చూడు 16వ వచనంలో అంటాడు, యెహోవా ఎడల కలిగిన నా ఆసక్తిని చూచుటకు నాతో కూడా రమ్ము. యెహోవా ఎడల నాకు కలిగిన ఆసక్తిని చూచుటకు నాతో కూడా రమ్ము. నేను యెహోవా కోసం ఏమేమి చేస్తున్నానో చూడు. ఈ మాట నుంచి మనం కొన్ని విలువైన పాఠాలు త్వరగా ధ్యానం చేద్దాం. మొదటిది ఏమిటంటే, ఇతరులు యెహోవా పట్ల అనగా దేవుని పట్ల నీకు కలిగిన ఆసక్తిని చూడాలి. చాలాసార్లు కొంతమంది రహస్యంగా, లేకపోతే స్తబ్దుగా, లేకపోతే ఒక రకమైనటువంటి వృద్ధి లేకుండా, నిస్తేజంగా, అందులో యాక్టివ్నెస్ ఉండదు, చురుకుదనం ఉండదు. పోయిన వారం చర్చికి వచ్చాం, మళ్ళీ ఈ వారం వచ్చాం, నెక్స్ట్ వీక్ వస్తాం. ముందు వారం నుంచి చివరి వారానికి మధ్య ఏ విధమైనటువంటి ఆసక్తి కలిగిన కార్యం నువ్వు దేవుని కొరకు చేశావు? ఏ విధంగా నీ విశ్వాసము పెరిగింది? ఏ విధంగా నీవు బలపడుతూ వచ్చావు? ఏ విధంగా నీవు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నావు? ఏ విధంగా నీవు దేవుని పనిలో ఆసక్తి కలిగి ఉన్నావు? నీ ఆసక్తి దినదినానికి పెరుగుతుందా, చల్లబడిపోతుందా? యోబు అంటున్నాడు, యెహోవా పట్ల నాకు కలిగిన ఆసక్తిని చూచుటకు నాతో కూడా రమ్ము. నేను ఎట్లా చేస్తానో చూడు. దేని విషయంలో? దేవుడు నాకు 2 టార్గెట్స్ పెట్టాడు. ఆహాబు యొక్క దుర్మార్గత్వాన్ని, ఆహాబు యొక్క దుర్మార్గ సంతతిని సమూలంగా నాశనం చేయాలని ఒక టార్గెట్ పెట్టాడు. ప్రవక్తల యొక్క రక్తానికి ప్రతీకారం తెచ్చుకోమని టార్గెట్ పెట్టాడు. అది ఎలా చేస్తానో చూడు. మంచి మాటే. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను ఎంత చక్కగా నెరవేర్చేస్తానో చూడు. దేవుడు నా మీద పెట్టిన భారాన్ని ఎంత బాగా నెరవేరుస్తానో చూడు. సాగు చెప్పకుండా, వాయిదా వేయకుండా, ఆసక్తి తరిగిపోకుండా, బలహీన పడకుండా, ఏమాత్రం వెనుదిరగకుండా నేను ఆయన పని చేస్తాను చూడు. కదండి, కొన్నిసార్లు మనమైన కారణాలు ఉంటాయి. ఎందుకని నేను ఆసక్తి కనబరచలేకపోతున్నాను, ఎందుకని నేను ఆసక్తిగా లేకపోతున్నాను, ఇలాగా వ్యస్తంగా ఉండడం వల్ల చాలా బిజీ అయిపోయాను కదా, రకరకాల కారణాలు ఉంటాయి. యెహోనాదాబుని పిలిచి అంటున్నాడు, యెహోనాదాబు, నీవు మాత్రమే కాదు యెహోవా యందు ఆసక్తి కలిగిన వాడు, నాకు కూడా యెహోవా యందు ఆసక్తి ఉన్నది. ఇంకా మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే జీల్ అనే మాట రాయబడి, ఆకాంక్ష, తృష్ణ ఉంది. నాకు దేవుడు చెప్పిన పనిని నెరవేర్చడానికి నాకు తృష్ణ ఉంది. నా మీద ఆయన పెట్టినటువంటి బాధ్యతను నెరవేర్చే తృష్ణ నాకుంది. దినము మనము ఈ మాట అనగలిగే వారముగా ఉండాలి అని దేవుని వాక్యం శాసిస్తుంది. ఇతరులు ముఖ్యంగా మనం చూస్తే, ఇతరులు మొట్టమొదటిగా మన యొక్క ఆసక్తిని చూసేవారై ఉన్నారు. మనల్ని చూసినప్పుడు చూడు, ఈమె దేవుని పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నదో, ఈయన దేవుని పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నాడో, వీరి ఆసక్తి నిజంగా గమనించదగినది అనేటువంటి గుర్తింపు ఇతరులకు మనం ఇవ్వగలగాలి. మనల్ని చూసినప్పుడు మనము మరుగుజ్జు విశ్వాసుల్లాగా కనిపించకూడదు. ఎదగినటువంటి మనం ఏమంటాం, రిటార్టెడ్ అంటాం. మానసికంగా ఎదగకపోయినా, శారీరకంగా ఎదగకపోయినా మనం చాలా బాధపడతాం. నేను ఈ మధ్య ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తాడు. ఆ ఫ్రెండ్ ఏం చేశారంటే, ఒక మార్కెట్కి తీసుకెళ్ళాను, చేపల మార్కెట్. ప్రత్యేకంగా ఒక సీజన్లో పడుతుంది గోల్డ్ కలర్ ఫిష్. అందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట. ప్రత్యేకంగా చెప్తున్నాను, ఈ చేప తింటే
చాలా జబ్బులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ప్యాంక్రీ అనేది గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథిలో వచ్చే ప్రతి డిఫెక్ట్ని ఇది క్యూర్ చేస్తుంది. రెండవది కాలేయం శుద్ధి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే రక్త శుద్ధి జరగడానికి బాగా సహకరిస్తుందని చాలా లిస్ట్ చెప్పాడు. చెప్పి ఇప్పుడు దీన్ని అడుగుదాం, కిలో ఎంత అండి అంటే ఆయన చెప్పాడు ఒక్కొక్క రకం, దాంట్లో 2-3 రకాలు ఉన్నాయి. కిలో 1300 నుంచి ఉంది. నేను చెప్పాను ఇంత ఖరీదు పెట్టడం అవసరం అంటే, లేదండి శ్రేష్టమైనటువంటి తిండి తింటే ఆరోగ్యం శ్రేష్టంగా ఉంటుంది. ఆహార విషయంలో ఇంత జాగ్రత్త తీసుకొని నీ శరీరాన్ని పోషించుకోవడం కోసం, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావే, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానే, మరి నా ఆత్మ ఎదుగుదల కోసం, నా ఆత్మ వృద్ధి కోసం, నా ఆత్మీయ స్థితి కోసం నేనెంత జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని భుజిస్తున్నాను, దేవుని పనులను చేస్తున్నాను, ఏం చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఒకరు మొన్న గుజరాత్ వెళ్ళేటప్పుడు ట్రైన్లో టీషర్ట్ వేసుకున్నాడు, మంచిగా బాడీ మంచి ఫిట్గా ఉంటుంది. నా ఎదుర్కొన్నటువంటి ఒక గుజరాతీ అంటున్నాడు, ఆయన హైదరాబాద్లో 5 years ఉన్నాడు. మొత్తం అది మాకు చెప్పాడు, 5 yearsలో అన్ని సినిమా థియేటర్లో చూశాను నేను పిక్చర్స్ అన్నాడు. అయితే ఏంటి, నాకు పవన్ కళ్యాణ్ పిక్చర్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఏంటి, నిన్ను చూస్తే చోట పవన్ కళ్యాణ్ లాగా ఉన్నా, బాగా స్టడీగా ఉన్నా. మన వాళ్ళు చాలా చాలా సంతోషంగా పెట్టాడు ముఖం. నన్ను హీరోతో పోలుస్తున్నాను. నాకు వెంటనే మనసుకు వచ్చింది, ఎక్సర్సైజులు చేసి బాడీ పెంచడం కాదు, నిజమైన మంచిది శారీరకమైనటువంటి ఫిట్నెస్ కోసం. మరి నీ ఆత్మ ఎంత ఫిట్గా ఉంది, నీ సోల్ ఎంత ఫిట్గా ఉంది, నీ ప్రాణము, నీ ఆత్మ దేవుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. దేవుని వాక్యం ఉంటుంది, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ బాడీ ఎంత ఫిట్గా ఉంటుందో, ప్రతిరోజు వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, దేవుడిలో నిరంతరము జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఆ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి అవకాశం. గ్రీక్ ఫిలాసఫీ ఏంటంటే గుడ్ మైండ్ ఇన్ గుడ్ బాడీ. మంచి బాడీలో మంచి మైండ్ ఉంటుందంట. ఆరోగ్యంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. దేవుని వాక్యం కూడా అందుకు సపోర్ట్ ఇస్తుంది. నీ ఆత్మ ఎంత హెల్దీగా ఉంటుందో అంత గొప్పగా నీ విజయాలు సాధిస్తావు. కానీ ఎప్పుడు తిన్నావో నీ ఆత్మీయ ఆహారం, ఎంతగా శుష్కించిపోయావో ఆత్మలో, ఎప్పుడు ఎన్ని రోజుల క్రితమై నీవు చెప్పడం, నేను దేవుని కోసం ఈ గొప్ప పని చేశాను, దేవుని కోసం ఇంత ఆసక్తిగా నేను మిగిలిపోతున్నానని చెప్పి ఎన్నాళ్ళు అయిందో. మొన్న ఒకసారి మేము జ్ఞాపకం చేసుకొని చిన్నప్పుడు 10-11 సంవత్సరాల వయసులో కరుణామయుడు పిక్చర్ వేస్తూ ఉంటే చాలా చాలా ఇష్టమయ్యేది. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేవాడు. ముఖ్యంగా ఆయన కొండ మీద ప్రార్థిస్తున్నప్పుడు ఒకలాంటి మ్యూజిక్ వచ్చి అక్కడ సర్పం కనిపిస్తుంది. ఆ సీన్ కోసం వెళ్ళేవాడు. ఆ తర్వాత మేము ఆలోచించాము, ఆయన చాలా రోజులు ప్రార్థన చేశాడు. ఎలాగంటే కొండల మీద ఉండి, కొండల మీద చాలా గరుకురాలు ఉంటాయి కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు కాళ్ళ కింద గులకరాలు పెట్టుకొని ప్రార్థన చేయాలనుకున్నాము. అదొక పిచ్చి భక్తి. ఆసక్తి అలాగే ఉండేది, వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. క్రమక్రమంగా ఎదుగుతున్నప్పుడు ఒకనొక దశ వస్తే, ఇంతకు దేవుడు ఉన్నాడంటావా, అసలు దేవుడే ఉన్నాడన్న ఆ వాస్తవతను ఎవడు నిరూపించగలడు? ఒకవేళ నిరూపించిన అవన్నీ మాటల అల్లిక తప్ప వాస్తవంలో కనబడేది అని అనేవాడు. అలాంటి సందర్భాలు మనకి ఎదురవుతుంటాయి. ఆసక్తి సనగిలిపోవడం. యెహోవా అంటున్నాడు, యెహోనాదాబు నీవు మాత్రమే కాదు యెహోవా పట్ల ఆసక్తి కలిగిన వాడు. చూడు, నేను ఎంత ఆసక్తిగా దేవుని కార్యాలు చేస్తాను, అవన్నీ చూద్దురా. నాతో పాటు కుతూహలం కూడా ఉండాలండి. నేను ఎంత ఆసక్తిగా ఉన్నానో చూడు. ముందు ఆసక్తి కలిగిన పనులు చేస్తే కదా చెప్పడానికి. యెహోవా పట్ల ఆసక్తి, దేవుని పట్ల ఆసక్తి, దేవుని కార్యముల పట్ల ఆసక్తి. ఇతరులు యెహోవా పట్ల నీకున్న ఆసక్తిని చూడాలి. ఏ ఏ విషయంలో, నీ యొక్క వైఖరి విషయంలో, నీ మాటలలో, నీ చేతలలో, నీ వేషధారణలో, నీ విధమైనటువంటి ప్రాధాన్యతల్లో, నీ ప్రార్థన జీవితంలో, నీకుండేటువంటి అన్ని పనులలో, నీ ప్రాజెక్ట్స్ అన్నిటిలో, నీ విధమైనటువంటి నీ వ్యక్తిగత బాధ్యతలన్నిటిలో నీవు నిజముగా యెహోవా యెడల, దేవుని యెడల ఆసక్తి కలిగి ఉన్నావు అని చూడాలి. ఒక్కొక్కసారి కొన్ని మాదిరిలు ఉంటాయి. మన సంఘ సేవకుల గురించి మాట్లాడుకునేటప్పుడు
ఆయన అనేక గంటల పట్ల మోకరిల్లి ప్రార్థిస్తూనే ఉంటాడు. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మా కొరకు ప్రార్థిస్తాడు. ఏ రాత్రి వెళ్ళి తలుపు తట్టినా రండి అంట. యెహోవా ఎడల తనకు కలిగిన ఆసక్తిని మనం చూశాం. మనందరం సాక్ష్యం చెప్తాం. ఈరోజు మార్నింగ్ కూడా ఒక తల్లి గారు అంటున్నారు వినోద్ బ్రదర్ గురించి. వినోద్ బేడ్ పెంచుకుని వచ్చాడు. అమ్మ పాస్టర్ గారు ఉంటేనా తిట్టుండేవా, రానిచ్చేవాడు. ముందు బేడ తీసుకొని ప్రార్థనకు. యెహోవా ఎడల తనకు కలిగిన ఆసక్తిని మనమందరం చూసాం, మనమందరం గమనించాం. ఎంత ఆసక్తిగా ఉండేవారు మనకు తెలుసు. ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనకు తెలుసు. వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనకు తెలుసు. యెహోవా ఎడల తనకు కలిగిన ఆసక్తి మనకి మరి మనం అనగలమా? నాకు కూడా ఆసక్తి ఉంది. యెహోవా అంటున్నాడు, యెహోవా ఎడల నాకు కలిగిన ఆసక్తిని చూదు కానీ రా, నాతో పాటు రా, చూడు నేను ఎంత ఆసక్తిగా ఉన్నాను కదా. మనం చాలాసార్లు రకరకాలుగా మన ఆసక్తిని కనబరచాలి. ప్రియ సహోదరి సహోదరుడా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చదువుకుందాం. నేను దేవుని చిత్తం ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణను అయినను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండలను మీలో పుట్టించును చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములోను మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటిరి. అన్ని విషయములలో నిర్దోషులుగా ఉండడానికి ఆసక్తి కనబరచాలి. మాట విషయంలో నిర్దోషులుగా ఉండడం. యెహోవా యందు ఆసక్తి కలిగిన వాడు తన మాటలో కూడా నిర్దోషత్వం కలిగి ఉండడం, వైఖరిలో. అందుకని అక్కడ అంటాడు, చూడండి, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించను చూడుడి. మీ వైఖరి విషయంలో, ఆగ్రహం విషయంలో, మాట విషయంలో, తలంపు విషయంలో, వస్త్రధారణ విషయంలో, సంఘం విషయంలో, సంఘం వెలుగుల విషయంలో, ఏ ఏ విషయములలో దేవుని చిత్తానుసారం ఎలా ఉండాలో అలాంటి లక్షణాలన్నీ దేవుని వాక్యము నేర్పించాలి. దేవుని వాక్యం అంటుంది, ఆయా విషయములలో నీవు నేను ఆసక్తి కలిగి ఉన్నామా? యోబు యొక్క టార్గెట్ ఏంటంటే శారీరకమైనటువంటి యుద్ధం, నాశనకరమైన ఆ దుర్మార్గపు సంతతిని సమూలంగా నాశనం చేయడం శారీరకమైన టార్గెట్. కానీ మనకు ఆత్మీయమైనటువంటి యుద్ధం ఉంది. ఆత్మీయమైనటువంటి కార్యాలు మనం ఎన్నో చేయాలి. ఆ విషయంలో మన ఆసక్తి ఎంత? క్రమముగా సంఘానికి మనం సహకరించడం, పాల్గొనటం, మనదైనటువంటి పాత్రను పోషించటం, అందులో మన ఆసక్తి ఎంత? దేవుని వాక్యం ఇంకా అంటుంది, మన యొక్క వైఖరి, ముఖ్యంగా మన ప్రాధాన్యతలు ఎలాగుంటున్నాయి, మనం ఏమి ఎంచుకుంటాం, దేవుని యొక్క కార్యములలో మన ఆసక్తి ఎంత? చాలాసార్లు ఆ ఆసక్తిని కనబరచడంలో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. ఆ ఆసక్తిని నిలుపుకోవడంలో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. క్రమక్రమంగా సనగిలిపోతుంది. ప్రేమ చల్లారినట్లే ఈ ఆసక్తి కూడా తరిగిపోతూ ఉంటుంది. ఏం ఫీల్ అవుతామంటే, అదే కదా, ఆ సంఘమే కదా, అదే విషయం కదా, అదే పాస్టర్ కదా కదా కొన్నిసార్లు అలాగా అనిపిస్తాం. అదే పని కదా, ఎన్నిసార్లు చేస్తాం. దేవుని వాక్యం అంటుంది, ప్రియ సహోదరి సహోదరుడా, నిరంతరము దేవుని పట్ల నీ ఆసక్తి పెంచునిలాలి, కానీ అది తరిగిపోకూడదు. మన ఆసక్తిని ఎలా గమనిస్తారు బయట వారంటే, మనం మాట్లాడినప్పుడు మన ఆసక్తిని గ్రహిస్తారు. మనం దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారమైతే మన మాటలు ఆయన అనుసరించే ఉంటాయి. మన జీవిత నడవడి, మన ప్రవర్తన, మన వైఖరి ఆయనను పోలి ఉంటే మన ఆసక్తిని ఇతరులు గమనిస్తారు. అయ్యో, చాలా ఆసక్తి కలిగి ఉన్నారు వీరు.
కొన్నిసార్లు మనం డీలా పడిపోయి, నిరాశ పడిపోయి, దిగజారిపోయి, కృంగిపోయి, అలా సతికిల పడిపోయినట్లుంటే యెహోవా యెడల మన ఆసక్తిని ఇతరులు గ్రహించలేరు. మాటి మాటికి మనం దిగజారి కృంగిపోతూ ఉంటే మనం యెహోవా పట్ల ఆసక్తి కలిగి ఉన్న వారు మన ఇతరులు గ్రహించలేరు. రెండో విషయం ఏంటంటే, మనకు ఈ దుర్మార్గతను, ఈ చెడుతనాన్ని నాశనం చేసే గుణం మనకు ఉండాలి. అక్కడైతే ఆహాబు ఇంటి వారిని నాశనం చేశాడు, కానీ మనం ఇప్పుడు ఏ మానవుని మీద మన వ్యక్తిగత ద్వేషం పెట్టుకోవడానికి లేదు. ఏ మానవుణ్ణి, ఏ మతాన్ని, ఏ కులాన్ని ద్వేషించడానికి మనకు హక్కు లేదు. సర్వమానవుని మనము సమానంగా గౌరవించాలి, క్రీస్తు ప్రేమించినట్లుగా ప్రేమించాలి. అయితే చెడుతనాన్ని మనము నాశనం చేయాలి. చెడుతనం మీద మనం యుద్ధం ప్రకటించాలి. ఆ చెడుతనాన్ని నాశనం చేయడంలో మనకి ఎంత ఆసక్తి ఉంది. మనకు తెలుసు, మనలో నుంచి ఉద్భవించే చెడుతనం ఉంటుంది, మన చుట్టుప్రక్కల ఉద్భవించే చెడుతనం ఉంటుంది, సంఘంలో పెరిగే చెడుతనం ఉంటున్నది. దాన్ని ఎంత మేర నిర్మూలించడానికి ఆసక్తి కలిగి ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఒక యాటిట్యూడ్ బాగా పెరిగిపోయింది. ఎవరినైనా అడిగితే వెంటనే వచ్చే రెస్పాన్స్ ఏంటంటే, మనకెందుకులే, అయ్యా వాళ్ళు ఇలా చేస్తున్నారు, మనకి ఎందుకు, వాళ్ళు ఇలా తోదట్టుకుంటున్నారు, మనకెందుకు. ఈ మధ్యకాలంలో ఒక కేసు విషయం, ఒక అతన్ని మోసం చేసి వేరొక అతను తన పంట అంతా అమ్మేసుకున్నాడు. ఆయన, అయ్యా ఎవరైనా న్యాయం చేసేవాళ్ళు ఉంటే చెప్పండి అయ్యా అంటే, ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్లో నాకు పక్కకు ఒక మెంబర్షిప్ వచ్చింది. నేను వెళ్ళాయా, నేను హ్యూమన్ రైట్స్ మెంబర్నయ్యా, నీవు ఏదైనా తప్పు మాట అంటే చెప్పు, దాని విషయంలో సరిదిద్దుకోలేకపోతే నేను పోలీసుని రమ్మంటాను, వాళ్ళు వచ్చి కేసు నమోదు చేస్తారయ్యా అంటే, సరే అదేదో మాట్లాడుకుందాం రండి అన్న. ఈ విషయం మా నాన్నగారికి తెలిసి అంటున్నాడు, నీకెందుకు, వాళ్ళు ఏమైనా మనసులో పెట్టుకుని చేస్తే, వాళ్ళు బాగా ఉన్నవాడు, నిన్నేమైనా అంటే. ఈ లోపలే ఒక ఆయన, అయ్యా నాకు చిన్న వాళ్ళ కూతురు చనిపోతే ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆయన విషయంలో కోర్టు దాకా తీసుకెళ్ళాను. ఆ విషయం ఆయన తెలుసు, నీకెందుకు, కోర్టు దాకా వెళ్ళేవాడు. ఆయన తీరా ఆయనే ఒక పొలంలో పనిచేస్తూ ఉంటే ఆ ప్రక్కన ఎవరు చంపేశారు. ఎవరు అన్నారు, ఈయన కూడా అక్కడ ఉన్నాడు. పోలీసులు వచ్చి నువ్వు చూసావంట, చెప్పు అంటే, నాకు తెలియదు బాబో అంటున్నాడు. అప్పుడు ఎవరు రావాలి, సహాయం చేయడానికి ఎవరు రావాలి? మా మేనమామ ఒక ఆయన ఉన్నాడు, డిఎస్పీ. ఆయన ఫోన్ చేసి, బాబు ఆయనకి ఏం తెలియదు, ఆయన ఏం ఇబ్బంది పెట్టకండి అంట. ఆయన కూడా నాకు ఎందుకు అనుకోని ఉంటే అప్పుడేమో హ్యాపీ, నా తరఫున ఒకరు చేశాను. మనం ఎవరికైనా చేయాలంటే మనకెందుకు, అది ఒక రిస్క్. వారి వెంట వెళ్ళాలంట కొంత దూరం, మనకెందుకు. వారికి ఏదో అన్యాయం జరిగినట్టు మనం మాట్లాడాలి, మనకెందుకు. ఈ మెంటల్ యాటిట్యూడ్ బాగా పెరిగిపోయింది. ఈ మెంటాలిటీ, ఈ యాటిట్యూడ్ బాగా పెరిగిపోయింది. ఏదైనా విషయంలో మనము వాళ్ళు అలా పోతున్నారు, మనకెందుకు. అలాగనేవారు కాదు మాస్టర్ గారు, దైవ సేవకులు ఉండేవారు, ముఖానేవారు. నేను బాగా నొచ్చుకునేవాడు. ఒక్కొక్కసారి మన మధ్యలో ఉన్నారు సత్యనారాయణ గారు, ఒక్కొక్కసారి ఆయన అడిగేవారు, మీరు మానేశారా అనేవారు. ఇంతమందిలో అడిగితే ఎంత బాధపడతారని కూడా అనుకునేవారు కాదు, మనకెందుకులే అనుకునేవారు కాదు. అందరిలో అడిగేవారు, గుర్తు పెట్టుకుంటారని, త్వరగా మార్పు పొందుతారని ముఖానే అనేవారు. ఒక్కొక్కసారి తల్లిగారు ఎస్తారాణి గారు ఏదైనా చెప్పినప్పుడు, అలా చెప్పేవారు తప్పు, ఇంకెప్పుడు చెప్పాలి, అలా చెప్పలేకూడదు అనేవారు. బాధపడతారని అనుకునేవారు, మనకెందుకులే అనుకునేవారు కాదు, ముఖానే చెప్పేవారు. అలా కాదు, ఎందుకంటే మనకెందుకులే అనే స్వభావం కాదే, మనం ఎందుకు పట్టించుకోవాలనేది కాదు. అందుకనే ఎక్కడైనా చెడుతనానికి బీజం పడుతుందంటే, క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా, ఒక మంచి విశ్వాసిగా నీవేం చేస్తున్నావు దానికోసం, మనకెందుకులే అనుకుంటే అది ఆసక్తి కాదు. యెహోవా యెడల నీవు ఆసక్తి కలిగిన వాడవు, కలిగిన దానివైతే పురికొల్పుకుంటా. నేను ఇంతకు ముందుగా చెప్పినట్లుగా ఒక సహోదరి వివాహ విషయంలో గొడవ వేస్తే దైవ సేవకులు చాలా బిజీగా ఉన్నా కూడా ఒక్కడే ఒక్కొక్కసారి వెళ్ళిపోయి నైట్లు 1 గంట వరకు మాట్లాడేవాడు.
ఎన్ని సమస్యలు ఒక పక్క ఫోన్లు వస్తుంటాయి, వెంటనే రావాలి, ఇక్కడ కొంతమందితో మాట్లాడాలి, వస్తున్నాను, ఒక గంట తర్వాత వస్తున్నాను, మన పని చూసుకున్నాం, వాళ్ళ సంగతి మనకెందుకులే అనేది కాదు. ఒక తప్పు జరగబోతుంది అక్కడ, దాన్ని నివారించడం కోసం ప్రయత్నం చేయటం. ఒక అన్యాయం జరుగుతుంది, దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయటం. యెహోవా యెడల నాకు కలిగిన ఆసక్తిని నేను చూపాలి, యెహోవా యెడల నీకు కలిగిన ఆసక్తిని నీవు చూపాలి. నాకెందుకులే అనకూడదు. ఒక చెడు పెంచి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే దాన్ని అడ్డుకోవాలి. యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్నాడు, వాడు ఎవరైనా సరే నేను చెప్పేది పక్కన అన్నారు, ఆయన రాజురా, నువ్వు వెళితే ఏదైనా చేస్తారు, నువ్వు మాట్లాడదు, మనకెందుకులే, నువ్వు గమ్ముకుంటు. అలా అనుకుంటే సరిపోతుందా? నో, నేను వెళ్తాను, చెప్పేది అన్నాడు. చాలా మంది బుద్ధిగించి ఉంటారు, పొద్దున ఆయన దుర్మార్గుడు అయినా పర్లేదు, మనకెందుకా, నేను వెళ్ళాడు. అరే ఏ రోజు నువ్వు చాలా తప్పు చేసుకున్నావు, అనేకులు నువ్వు తప్పుదోడు పట్టిస్తున్నావు. ధైర్యంగా చెప్పాడు, అడ్డుకున్నాడు. యేసయ్య అన్నాడు, సద్దుసేయులు పరిశీలన పురుషుల పిండి విషయంలో జాగ్రత్త. హేరోదు ఉన్నాడే, వాడు నక్క అన్నాడు. మనకెందుకు లేమన్నాడా? గుర్తించవలసి వస్తే సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మనకెందుకు అన్నాడు? నో. ఆమోస్ అన్నాడు, బలిసిన ఆవులారా, మనకెందుకు లేమన్నాడు? నో. మనకెందుకు లేక చెడుతనం పెంచుళ్ళిపోతున్నప్పుడు గద్దించవలసిన బాధ్యత, దాన్ని నివారించవలసిన బాధ్యత, దాన్ని ఆపు చేయవలసిన బాధ్యత నీకు నాకు. యెహోవా పట్ల నీకు నాకు కలిగిన ఆసక్తిని అనేకులు గమనిస్తున్నానా? అలా గమనించే విధమైన ఆసక్తి నీకు నాకుందా? యోబు అంటున్నాడు, యెహోవా నాకు కలిగిన ఆసక్తిని చూద్దుగా నాతో పాటు రా, నేనేం చేస్తాను. అక్కడ చూడండి 17వ వచనం చదువుదాం. అతడు షమ్రోనుకు వచ్చి షమ్రోను ఆహాబుకు శేషించిన వారిని అందరిని చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలన చేయు వరకు హతము చేయుట మానకుండెను. యెహోవా మాటను నెరవేర్చడము ఆపలేదు. బాధ్యత నెరవేర్చు వరకు యెహోవా మాట ఆయన లోబడుతూనే ఉన్నారు. యెహోవా మాట నెరవేర్చు వరకు తన కార్యాన్ని ఆపలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నాకు దేవుడు అనేకమైన బాధ్యతలు ఇచ్చి ఉంటాడు. మనం విశ్వసించిన క్షణమే క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడే నీ మీద నా మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలిచాడు అంటే తన గుణాతిశయులను ప్రచురపరచడం కోసం. ఏ విధము చేతనైనా అగ్నిలో నుండి లాగినట్లుగా ఒక్కరినైనా విమోచించడం కోసం, ఆయనని గురించిన సాక్ష్యాన్ని భూదిగంతముల వరకు ప్రచురించడం కోసం, అనేక మంది సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపించడం కోసం, పౌలు అన్నట్లుగా క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని నా వంతు నా శరీరం నెరవేర్చున్నానన్నట్లుగా ఆయన శిలువ వార్త ప్రకటించడం మన మీద పెట్టబడిన బాధ్యత. ఆయన వలె ఆయన వెలుగును ప్రకాశింప చేయడం మన మీద పెట్టబడిన బాధ్యత. యోబు అంటున్నాడు, ఆయన మాట నెరవేర్చబడు వరకు అతడు కార్యం చేయటం ఆపలేదు. గొప్ప విషయం. యెహోవా యెడల మనకు కలిగిన ఆసక్తిని గమనిస్తున్నారా? గమనించే విధంగా మనం ఆసక్తి కలిగి ఉన్నామా? మనం నెరవేర్చుకోవడం సహజం. మనం గొప్ప కావడం కోసం అనేక సిద్ధపాట్లు పడతాం, గొప్ప ప్రయత్నాలు చేస్తాం, ఓడతాం, గెలుస్తాం. అది కాదు, అది పెద్ద ప్రాధాన్యత కాదు. కానీ దేవుని మాటను నెరవేర్చడం, దేవుని మాటకు కట్టుబడడం, దేవుడు మన మీద పెట్టబడిన బాధ్యతను నమ్మకంగా నెరవేర్చడం పరలోకమందు మనకు ధనాన్ని సమకూరుస్తూ, ఈ లోకంలో ఒకవేళ నేను బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని గొప్ప స్థితిలో ఉంటే చాలా గొప్పవాడు అంటారు. ఈ లోకంలో నేను పోగానే మర్చిపోతాను. కానీ దేవుని వాక్యం అంటుంది, పరలోకంలో నీ కొరకు ధనం సమకూర్చుకో. పరలోకంలో నీతో పాటు ఉండగలిగే ఆ ధనాన్ని సంపాదించుకోవాలంటే నీవు ప్రభువు కోసం ఏదైనా చేయాలి. చేయడంలో నీ ఆసక్తిని నువ్వు కనబరచాలి. అందుకని మనం త్వరగా సమయం అయిపోయింది కాబట్టి
మూడవది ఏంటంటే యేసుక్రీస్తు కార్చిన రక్తాన్ని బట్టి ఆయన ప్రవక్తలు, ఆయన అపోస్తలులు, ఆయన శిష్యులు కార్చిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాము. ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోగలం? ఆయన ఎందుకోసం కార్చాడు? నశించిపోతున్న వారి కోసం ఆయన రక్తాన్ని కార్చాడు. నశించిపోతున్న అనేకులను ఆయన నిత్య జీవనం నడిపించడానికి ఏ స్వార్థను పట్టుకొని అపోస్తలులు వెళ్ళారో ఆ స్వార్థ కోసం చంపబడ్డారు. ఎందుకోసం? మానవుణ్ణి, నశించిపోతున్న వారిని రక్షించడం కోసం. వారు పడినటువంటి కష్టం, వారి కార్చిన రక్తం వృధాగా పోతే ప్రతీకారం తీర్చుకోవా ప్రియ సహోదరి సహోదరుడా? ఎలా తీర్చుకుంటా ప్రతీకారం? సాతాను రాజ్యం మీద దాడి చేయి, సాతాను సంఖ్యలో ఉన్న వారి మీద దాడి చేయి. ఏ విధంగా? సత్య సువార్తతో వెళ్ళు, నీ పవిత్ర జీవనంతో వెళ్ళు, నీ సాక్షి జీవితంతో వెళ్ళు, నీవు ప్రేమ చూపిస్తూ వెళ్ళు. ఆ రక్తానికి ప్రతీకారం ఏంటో తెలుసా? సాతాను సంఖ్యలో ఉన్న వారిని పట్టి ఈడ్చి దేవుని రాజ్యంలోనికి ఆకర్షించడమే. ఆ రక్తాన్ని కార్చడానికి ప్రతీకారం తీర్చుకోవడం ఎలా తెలుసా? నీ జీవితాన్ని దేవుని కోసం ప్రతిష్ఠించడమే. ఆ రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడం ఎలా? సాతాను అనుచరుల మీద ప్రతీకారం తీర్చుకోవడం ఎలాగంటే మనం పవిత్రంగా జీవించి ఆత్మీయంగా బలపడడమే వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడం. ప్రతీకారం తీర్చుకోవా? ప్రతీకారం తీర్చుకోవడం ఆసక్తి కనబరచవా? గొప్ప విషయం ఏంటంటే మనం ధ్యానం చేస్తే మనం కనుక మెన్నుకుంటున్నాం అనుకోండి, యేసయ్య ఎలా పోతే ఏమైంది? ఆయన రక్తం కార్చాడు, సోవా, నా వరకు నేను రక్షించబడ్డాను, నేను బాగానే ఉన్నాను. ఇది నిర్లక్ష్యం. అలా చేస్తే ఎలాగంటే పిలాతు దగ్గరకు తీసుకురాబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన నిలబడ్డాడు. ఆయన అన్నాడు, నిన్ను విడిపిస్తాను, నేను చెప్పిన మాట, నేను అడిగిన దానికి జవాబు చెప్తే. అందరూ అన్నారు వీల్లేదు, ఏమైనా శిలువ వేయాల్సిందేనంటే పిలాతు ఏం చేశాడు తెలుసా? ఇక ఆ దోషం నా మీద, నా పిల్లల మీద ఉండకుండా నేను చేతులు కడుక్కుంటున్నాను అన్నాడు. చాలాసార్లు మనం చేసేది కూడా అదే. మనం పిలాతుని అంటాం కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రతిరోజు మనం చేస్తున్న పని కూడా అదే. నేను రక్షించబడ్డాను, అయిపోయింది. వాళ్ళు ఏమైతే నాకేమో, ఆ నశించిపోయేవారు ఎట్లా పోతే నాకేందు, వాళ్ళకు సంబంధించింది నా మీద ఉండకుండా కాక అని చేతులు కడిగేసుకునే ప్రయత్నం చాలాసార్లు చేస్తాం. ప్రతీకారం తెచ్చుకోవా ప్రియ సహోదరి సహోదరుడు? చాలా మంది యేసయ్య మా హృదయ సింహాసనం మీద అధిష్ఠితుడు కావడానికి వీల్లేదు అని అరిచారు. మనం కూడా అలాగే చేస్తాం. ఒకవేళ యేసయ్య మన హృదయ సింహాసనం మీద కనుక ఆధీనుడై ఉంటే మనం ఖచ్చితంగా ఆయన వార్తను మోసుకుని వెళ్తాం. ఆయన మన హృదయం మీద అధిష్టానం వహించి కనుక ఉంటే మనం ఖచ్చితంగా ఆ నశించిపోతున్న వారి కోసం ఆసక్తి కలిగి ముందుకు వెళ్తాం. అలా కానట్లయితే వారి వలె ఆయన మా మీద రాజుగా వద్దు అని అంటున్నట్లే, ఇప్పటికీ మనం ఆ యూదుల వలె ప్రవర్తిస్తున్నట్లే. యెహూ అంటున్నాడు, యెహోనాదాబు నాతో రా, యెహోవా కోసం నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నానో చూద్దువు కానీ, నేను ఎంత జ్వలనతో ఉన్నానో చూద్దువు కానీ, నేను ఎంత రగిలిపోతున్నానో చూద్దువు కానీ, నేను దేవుని కోసం ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నానో చూద్దువు కానీ. మన కార్యాలు ఇతరులు చూడగలిగే విధంగా ఉన్నాయా? చివరిగా యోగు జీవితంలో ఉన్న ఒక లోపాన్ని మనం ధ్యానం చేసి అలా ఉండకుండా ఒక తీర్మానం చేసుకున్నాం. 27 10వ అధ్యాయము 26 నుంచి 9. ఇక్కడ ఒక చిన్న ఒక ట్విస్ట్ ఉందండి. ఇలా చేసిన తర్వాత యోగు అంటాడు, ఆహాబు చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా నేను బయలుకి ఆరాధిస్తాను, అలా ఆరాధించే వాళ్ళందరూ రండి మనం ఆరాధిద్దామని కుయుక్తిగా పిలుస్తాడు. ఇక్కడ బయలుకి ఆరాధించిన వాళ్ళు ఎవరు రావద్దు అని, బయలుకి ఆరాధించే వారిని మాత్రమే రమ్మని, కానీ చాలా మంది వస్తారు. అందరినీ గుడిలోకి పంపించేయాలి, అందరినీ నాశనం చేయమంటారు. అందుకోసం అంటారు. కానీ దేవుడి వాక్యం ఒక మాట అంటుంది ఇక్కడ 28వ వచనం, ఈ ప్రకారము యోగు బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య ఉండకుండా నాశనం చేసింది. అయితే
ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యోహు కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములనందున్న బంగారు దూడను అనుసరించుట మానలే. కావున యెహోవా యోహుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారుడు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆశీనులగుదురు అన్నాడు. కానీ అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యేహూ ఏమాత్రం విసర్జించిన వాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఇక్కడ యోహు ఒక విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. అదేమిటంటే దేవుడు చెప్పాడు అహాబు కుటుంబీకులకు ఇలా చేయమన్నాడు. ఆ విషయాన్ని ఆసక్తిగా నెరవేర్చాడు. ఇంకా చెప్పాడు ఆ ప్రవక్తల రక్తానికి ప్రతీకారం తెచ్చుకో, ఆ విషయంలో చేశాడు. కానీ ఒక విషయాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అదేంటి? ఆ బేతేలు దానిలో ఉన్న బంగారు దుర్రలు మాత్రం నమస్కరించడం మానలేదు. ధర్మశాస్త్రాన్ని అంతటినీ పాటించలేదు, కొంతటిని చేశాడు. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యోహు లాగా లిమిటెడ్ టాస్క్ తీసుకొని పోవడం కాదు. కొన్నిసార్లు సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, ఈ డినామినేషన్స్, ఈ టీచింగ్స్ మనం గమనిస్తూ ఉంటే బాప్తిస్మం మీద కొట్టుకులాడేవాళ్ళు కొంతమంది, పరిశుద్ధాత్మ వరములతో నింపబడడం మీదనే ఫోకస్ చేసి మాట్లాడేవాళ్ళు కొంతమంది, కేవలం ప్రార్థిస్తూ పోదాం మనం అనేవాళ్ళు కొంతమంది, సువార్త చెప్తాం మీకు అంతకుమించి అవసరం లేదనేవాళ్ళు కొంతమంది కేవలం స్వస్థతల మీదే పట్టి పాకులు అడుకునే వాళ్ళు కొంతమంది, ఒక్కదాని మీదనే ఫోకస్ చేసి వెళ్తూ ఉంటారు. కానీ దేవుడి వాక్యం అంటుంది అన్నిటిలో యెహోవా యెడల ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. ఒక్క విషయంలోనే కాదు, నేను కేవలం ప్రార్థిస్తూ ఉంటాను కానీ అనాథుల విషయంలో, భక్తి లేని లేదా దిక్కులేని వారి విషయంలో నా వంతు సహాయం మాత్రం నేను చేయను. ఈ మధ్య కాలంలో ఒకరు చెప్పారు, ప్రపంచంలోనంట బ్యాప్టిస్ట్ డినామినేషన్ రోమన్ క్యాథలిక్ వాళ్ళకు ఉన్నంత ధనం మరొకరికి లేదంట. వారి తర్వాత సెలన్ పెంటెకోస్టల్ వారికి ఉన్నంత ధనం ఇంకెవరికి లేదంట. వారిని ఎవరైనా ఆశ్రయించి ఎవరికైనా సహాయం చేయండి, కొన్ని చర్చలు కట్టండి అంటే వాళ్ళు అంటారంట, దేవుడు మాకు ఇచ్చాడు, మీరు కూడా ప్రార్థన చేయండి, మీకు కూడా ఇస్తారంట. మాకు ఎందుకు ఇచ్చాడు? దాచిపెట్టుకోవడానికి ఇచ్చాడు, మీకేమని కాదు, మీరు కూడా ప్రార్థించండి, మీకు కూడా ఇస్తారు అంటారంట. ఆయన మాటల్లో విన్నాను నేను. అలాగే అంటే ఏంటన్నమాట, కొన్ని విషయాలు ఓకే, మనం నిరంతరం ఆత్మ వరములతో నింపబడాలని చెప్తూ ఉంటే పౌలు అంటాడు, నీవు గడగడ మాట్లాడే తాళమవుతావు. అలా ఉంటే నీ విశ్వాసంతో కొండలను పిండి చేసేవాడు కావచ్చు, నీ శరీరాన్ని కోసేవారికైనా ఇవ్వచ్చు, కానీ ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడమే. నీ ప్రేమ నిరూపించబడినదైతే ఆసక్తి కాదు అంటాడు. అలాగే మనం సంపూర్ణ భక్తి కలిగిన వారమై ఉండాలి. బాప్తిస్మాన్ని ప్రాక్టీస్ చేస్తూ, దేవుని ఆత్మవరాలను ప్రాక్టీస్ చేస్తూ, ప్రేమ కలిగి అన్ని విషయంలో ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. ఒక విషయంలో మాత్రమే ఆసక్తి కలిగిన వారమైతే మరొక విషయంలో లోపం చేయడానికి అవకాశం ఉంది అని యోహు జీవితం ద్వారా మనం గ్రహించాలి. దేవుడు చెప్పాడు, అహాబు కుటుంబాన్ని ఏదైతే చేశానయ్యా, ప్రవక్తల విషయంలో ప్రతీకారం తీర్చుకున్నానయ్యా, నీ బ్రతికేంటి? నేను ఆ బంగారు దూడను అనుసరించడం మాత్రమా? ఒక విషయంలో ఆసక్తిని చూపించడం. చూసుకో, మా సంఘంలో అద్భుతాలు. మేము మా దగ్గరకు వస్తే కొత్త గుండెలు వస్తాయి, కొత్త ఊపిరితిత్తులు వస్తాయి, కొత్త మూత్రపిండాలు వస్తాయి. మరి దేవుని వాక్యాన్ని నీవు అనుసరించడం చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని వాక్యంగా సత్యంగా ప్రకటించడం చేస్తున్నావా? ఆ నశించిపోతున్న వారి విషయంలో నీవు ఏం తీసుకుంటున్నావు, ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నావు, ఏ కార్యాలు చేస్తున్నావు? అవన్నీ కాదు. ముందు స్వస్థత జరిగితే వారంతటి వాళ్ళే వస్తారని వాళ్ళు ఉన్నారు. ఒక పని చేస్తూ మరొక పనిలో వెనకబడడం కాదు. యోహు కూడా అలాగే, నేను ఆసక్తి కలిగి ఉన్నాను, మంచిదే, నీ ఆసక్తిని గమనించాలి. ఎన్ని విషయాల్లో? లిమిటెడ్గా ఒక్క విషయంలోనే కాదు. నీ మాటలో, నీ చేతలో, నీ ప్రవర్తనలో
నీవు సంఘానికి హాజరవుటలో, నీవు సంఘ పరిచయంలో పాల్గొనటలో, నీ వ్యక్తిగత జీవితంలో సంఘంతో నీకున్న అనేకమైన సంబంధ బాధ్యతల విషయంలో, అలాగే ప్రభువు నీకు ఇచ్చిన బాధ్యతలన్నిటి విషయంలో నీవు ఆసక్తి కలిగి ఉండాలి. ఒక్కటి చేసి మిగతా ప్రక్కన పెట్టడం కాదు, అన్ని విషయంలో నీవు ఆసక్తి కలిగి ఉండాలి. యోగు అంటున్నాడు, నాకు కలిగిన ఆసక్తిని నేను కనబరుస్తాను. కానీ ఒక విషయంలో వెనకబడి ఉన్న యోగు మన ముందు ఒక పాఠం లాగా ఉంది. మనం కూడా అలాగే మన ఆసక్తిని కనబరచాలి. కానీ యోగు లాగా లిమిటెడ్గా వన్ టాస్క్ కాదు, వన్ ఇష్యూ కాదు, అన్ని విషయములలో మనం ఇంతకుముందు చదువుకున్నట్లుగా 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్నాం. అన్ని విషయములలో, సమస్త విషయములలో నిర్దోషులుగా ఉండడం, అన్ని విషయంలో నిష్కళంకంగా ఉండడం, అన్ని విషయంలో ఆసక్తి కలిగి ఉండడం మనకెంతైనా సముచితం. కొన్నిసార్లు మనకు ప్రవక్తలు లేకపోతే ప్రవచనాలు మనకు దేవుడు చెప్తూ ఉన్నారు, మీరు అన్ని విషయంలో నన్ను అనుసరించట్లేదు, అలాంటి భక్తి నాకు అక్కర్లేదు. మనం ఇంకా కూడా ఏం చేస్తామంటే, అయ్యా అట్లయితే ఆ పని చేస్తాం. ఏ ప్రవచనం అయితే వింటాం ఆ పని వరకే మనం మనసు పెడతాం, తర్వాత మిగతా వాటిని ప్రక్కన పెడతాం. ఆయన అంటున్నాడు, నిజమే నీవు ఆసక్తి ఒక విషయంలో కనబరుస్తున్నావు, కానీ నేను అన్ని విషయంలో నీవు ఆసక్తి చూపితే చూడాలనుకుంటున్నాను అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ప్రత్యేకించి మనతో మాట్లాడుతున్నాడు. నీ ఆసక్తి ఏమిటి? నీ ఆసక్తి ఎలా ఉంది? ఎన్ని విషయాల్లో నీవు ఆసక్తి కలిగి ఉన్నావు? నీ ఆసక్తిని ఇతరులు గమనించేలాగా ఉందా? నీ ఆసక్తిని నీ ఇంటి వారు గుర్తించే విధంగా ఉందా? నీ ఆసక్తిని నీ సంఘము గుర్తించే విధంగా ఉందా? నీ మాటలలో నీ ఆసక్తి కనబడుతుందా? నీ చేతలలో నీ ఆసక్తి కనబడుతుందా? నీ ప్రతిదిన జీవితంలో యెహోవా పట్ల, దేవుని పట్ల నీకు కలిగిన ఆసక్తి నువ్వు కనబరుస్తూ ఉన్నావా? చెడుతనాన్ని నిర్మూలించడంలో నీ ఆసక్తిని కనబరుస్తున్నావా? ఒక్క విషయంలో నీ ఆసక్తి కనబరుస్తున్నావా? అనేక విషయంలో ఆసక్తి కనబరుస్తున్నావా? నీ ఆసక్తిని దేవుడు గమనిస్తున్నాడు. నీ ఆసక్తి నీకు ఆశీర్వాదం కావాలంటే అది సంపూర్ణమైన ఆసక్తి. అన్ని విషయాల్లో ఆసక్తి కావాలి. నిన్ను నన్ను గమనిస్తున్నవారు మనం డల్లుగా ఉంటున్నామా? దేవుని పట్ల ఆసక్తి కలిగి ముందుకు వెళ్తున్నామా? కొన్నిసార్లు మన స్థితిగతులు మన ఆసక్తిని చల్లబరుస్తాయి, చన్నీళ్లు వేస్తాయి. పాల పొంగులాగా మనం పొంగుతాం. కొన్నిసార్లు కష్టాలు సమస్యలు రాగానే మళ్ళా డల్ అయిపోతాం, చల్లబడిపోతాం, ఆసక్తి చల్లగడిపోతుంది, నీరు గడిపోతుంది. అందుకని మరొకసారి దేవుని వాక్యముల నుండి నీకు నాకు ఒక హెచ్చరిక, ఒక జ్ఞప్తి. నీ ఆసక్తిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నీ ఆసక్తిని సంఘానికి కనబరచు, నీ ఆసక్తిని నీ కుటుంబానికి కనబరచు, నీ ఆసక్తిని నీ భార్య, నీ బిడ్డకు, నీ భర్తకు కనబరచు. నీ ఆసక్తిని కనబరిచి అనేకులను ఆకర్షించు. చెడుతనాన్ని నిర్మూలించడంలో నీ ఆసక్తిని కనబరచు. నీ ఆసక్తిని దినదినము పెంచులుగా చేయి. ఒక్క విషయంలోనే కాదు, అన్ని విషయంలో ఆసక్తి కలిగి ఉండు. దేవుడు ఇష్టపడే ప్రతి విషయంలో ఆసక్తి కలిగి ఉండు. దేవుని మెప్పించే ప్రతి విషయంలో ఆసక్తి కలిగి ఉండు. మరి ఎందుకు ఈ మాటలు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడో మనకి ఇప్పటికీ అర్థమై ఉంటుంది. మన ఆసక్తి సన్నగిలిపోతుంది. మన ఆసక్తి మనం సన్నగిలిపోతున్నప్పుడల్లా మనం బలపరచాలని దేవుడు మాట్లాడుతున్నా. చల్లారిపోవద్దు నీ ఆసక్తి, సన్నగిలిపోవద్దు నీ ఆసక్తి. పరిస్థితులు ఏమైనా నీ ఆసక్తిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నీవు మొదటిగా విశ్వసించిన రోజు నుంచి ఇప్పటి వరకు నీ ఆసక్తి ఎలాగో ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను దేవునికి జవాబు చెప్పాలి. యోబు వలె మనం అనేకులను ప్రేరేపించి రండి చూతులు కానీ నా ఆసక్తి చూడంత గొప్పగుందనే వారంలా ఉన్నాను. అయితే యోబులో ఒక లోపం ఉంది, కానీ ఆ లోపం మనం కలిగి ఉండకుండా సంపూర్ణ విషయాల్లో, సమస్త విషయాల్లో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు సకల ఆశీర్వాదాలు, సమస్త సంతోష సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి సమృద్ధిలో జీవించడమే మన విశ్వాస జీవితం లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు పెడదాం. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.